దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానం సామెతలు 27:6. మేలును కోరి స్నేహితుడు గాయములు చేను పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. చూడండి, ప్రతి ఒక్కరూ స్నేహితులను కలిగి ఉంటారు. పెద్దవారికి, చిన్నవారికి, యవనస్తులకి అందరికీ స్నేహితులు ఉంటారు కదా. అయితే మేలు కోరే స్నేహితులు అంటే బాగు కోరే స్నేహితులు, నీ సంతోషాన్ని కోరే స్నేహితులు అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు. నీ మేలు కోరే స్నేహితులు ఎప్పుడు నేను సరిచేస్తూ ఉంటారు. వారు అలా నేను సరిచేస్తున్నప్పుడు నీకు ఎంతో ఇబ్బందిగా, విసుగ్గా ఉండొచ్చు, కానీ వారే నీకు నిజమైన స్నేహితులని నువ్వు తెలుసుకోవాలి. అయితే మోసకరమైన ఆలోచనలతో ఉన్నటువంటి వారు కూడా నీకు స్నేహితులు ఉంటారు. అయితే వారి పైకి ప్రేమ ఉన్నట్టుగా కనిపిస్తారు. అంతేకాదు, నీ కొరకు అవసరమైతే నేను ప్రాణం కూడా పెడతాను అనేటటువంటి ధోరణి వారిలో కనిపిస్తూ ఉంటుంది. అయితే స్నేహాల వల్ల మోసపోయినటువంటి వారి లోకంలో ఎందరో ఉన్నారు. మరి పైకి ఎంతో ప్రేమ ఉన్నట్టుగా, నేను మంచి స్నేహం చేస్తాను నీతో అన్నట్టుగా పైకి కనిపించి హృదయములో పగ ఉంచుకొని వెనకాల వ్యర్థమైనటువంటి మోసపూరితమైనటువంటి దుష్ట అభిప్రాయంతో కూడిన ఆలోచనలు కలిగినటువంటి స్నేహితులు ఎందరో ఉన్నారు. మరి మీరు ఎలాంటి స్నేహితులను కలిగి ఉన్నారు? మీ బాగు కోరే స్నేహితులను మీరు కలిగి ఉన్నారా? లేకపోతే పైకి ప్రేమ ఉన్నట్టుగా కనిపించి మీ వెనకాల ఎంతో వ్యర్థంగా మీ గురించి మాట్లాడుతున్నటువంటి స్నేహితులను మీరు కలిగి ఉన్నారా? అయితే మీరు ఎలాంటి స్నేహితులను కలిగి ఉన్నప్పటికీ ఈ లోక స్నేహము కొద్ది వరకే. అయితే నీ యొక్క స్థితిగతులు బట్టి, నీకున్నటువంటి విధానాన్ని బట్టి నీతో స్నేహం చేస్తారేమో, కానీ ఈ లోక మనుషులు నీ స్థితిగతులు ఎలా ఉన్నప్పటికీ కూడా నీ యొక్క పరిస్థితులను చూడకుండా నిన్నుగా ప్రేమించి నీతో సహవాసం చేసే మరి నిజమైన స్నేహితుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. అయితే మరి యేసుక్రీస్తు వారితో మనము సహవాసం కలిగి ఉన్నప్పుడు ఆయన మనకెంతో సమాధానమును, మేలును అనుగ్రహిస్తారు. మరి నీ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ నీవైనా విడిచిపెడతావేమో, కానీ ఆయన మాత్రము ఎట్టి పరిస్థితుల్లో నిన్ను విడిచిపెట్టారు. అంత గొప్ప స్నేహితుడు యేసయ్య. మరి ఇలాంటి నిజమైన స్నేహితునితో నీవు సహవాసం చెయ్యి. ఆ యొక్క స్నేహము, ఆ యొక్క సహవాసము నీ జీవితాన్ని ఎంతో గొప్పగా నిలబెడుతుంది. ప్రార్థన. దేవా, నీకు వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారికి, వారి ఇంటి వారికి రక్షణ ఇవ్వండి. వారిని, వారి పిల్లల్ని ఎంతోగానో పోషించండి. వారి గృహంలో ఉన్న శోధన తొలగించండి. వారి ఒంట్లో ఉన్న రోగమును ముట్టి స్వస్థపరచండి. కోర్టు కేసు నుంచి విడిపించండి. ఎవరు ఏది అవసరమై ఉన్నారు ఈ సమయం అందు నీ పరిశుద్ధ స్థలములో నుండి వారికి సహాయం చేయండి. అయ్యా, వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి శోధన యేసు నామములో తొలగిస్తున్నాం దేవా. అయ్యా, చిన్నవాని, పెద్దవాని, యవనస్తులను ప్రతి ఒక్కరిని, వృద్ధులను బలపరచుము తండ్రి, స్థిరపరచుము. అయ్యా నాయన, నీతో స్నేహము చేసేవారిగా వీరు లేవనెత్తండి. అయ్యా, ఈ లోక స్నేహితులు వారిని విడిచిపెట్టారని బాధలో, వేదనలో, దుఃఖంలో వారు మునిగిపోయి ఉన్నారేమో తండ్రి. ఈ లోక స్నేహము కొద్ది వరకే నాయన. ఈ లోక స్నేహము నీకు ఎంతో విరోధమని కూడా నువ్వు సెలవిచ్చావు తండ్రి. ఇదిగో ప్రభా, నీతో స్నేహం చేసేవారిగా వీరిని లేవనెత్తండి. నీ స్నేహములో, నీ సహవాసములో అయ్యా నీవు ఇచ్చే ఆ సమృద్ధి జీవాన్ని, అయ్యా తండ్రి, ఆ సమాధానమును, ఆ మేలుని వీరు పొందుకొనుటకు వీరిని లేవనెత్తమని, అయ్యా కీడు శోధనాపాయముల నుంచి వీరిని తప్పించండి. అయ్యా, సంతానం లేని వారికి సంతానం అనుగ్రహించండి. అయ్యా, ఎవరు ఏ పరిస్థితిలో ఉండి నీవుకు మొరపెడుతూ ఉన్నారో వారి ప్రార్థన ఆలకించి వారిని ఎంతో నీ కృపతో నింపి కాచి కాపాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వినయంతో సమర్పించి అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్.